లోపలికి వెళ్తే ఫ్యామిలీలో చెడు కూర్చొని మీకు కోపం లేకుండా ఏదో చెప్తున్నాను నేను డైరెక్షన్ వెళ్ళండి, మీరే వెళ్ళండి, వెళ్ళి సరే వాళ్ళ కష్టాలు వాళ్ళు మాకు చెప్పారండి. ఇప్పుడు రౌండ్ టేబుల్ దీనిలో మాకు వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పారు. మొన్న ఒక ఇలాగా 48 hours ధర్నా పెట్టారు, మేము అందరం ఏదో తగ్గిపోవని చెప్పారు. ఈరోజు రౌండ్ టేబుల్ మా గ్రామ పెద్దలందరినీ పిలిచారు. యూనియన్ లీడర్స్ వాళ్ళు పిలిచారులేండి, ముందు మా పంచాయతీ వరకు పెద్దలను పిలిచారు. వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పారు. మేనేజ్మెంట్తో చర్చలకు ఏర్పాటు చేయండి అని చెప్పారు. మీరేం చర్చలు పెడితే మీ వెర్షన్ ఏంటో ఆ వెర్షన్ ఏంటో వినడానికి సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళ వెర్షన్ ఒకటే వింటున్నాం, మీ వెర్షన్ ఏంటో వింటలేదు. మరి అందుకు ఒకసారి మాట్లాడడానికి మా పెద్దలకు ఎవరికైనా అవకాశం ఇస్తే ఒకసారి వచ్చి కోర్టులకి వెళ్ళాము, లీగల్గా కూడా అవ్వలేదు. గవర్నమెంట్ అథారిటీస్ దగ్గరికి కూడా వెళ్ళాము, అవి కూడా తెమలేదు. అంతటా 7 సస్పెండ్ అనేది ఉత్తిన అన్యాయంగా సస్పెండ్ చేశారు. 7 లేట్గా చేసింది. రకమైన కోర్టులు ఉన్నాయి. ముందు ఈ 7 కొద్దిగా ఏదైనా చక్కబెట్టి మేనేజ్మెంట్తో మీరు మాట్లాడి పెడితే గవర్నమెంట్ ఆఫీసులతో కూడా లేట్ అయిపోతుంది. మేము అలాగే రోడ్డు మీద వెళ్తాము. అలాగే ఇక్కడ మేము ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి ప్రొడక్షన్కి కానీ అక్కడ లోపల ఉన్న కార్మికులు కానీ మేము ఇబ్బందులు పెట్టలేదు. మీ ద్వారాగా చర్చలు జరపండి అంటారు. దానికి ఏదైనా మీరు చెప్పిన పర్లేదు, అడిగి చెప్తామన్నా ఏ లెవెల్కో మా వాళ్ళకి ఎవరికో నెంబర్స్ అని చెప్తే ఆ రోజు సార్తో మాకు కల్పిస్తే అసలు మా తమ్ముడు అన్నట్టు వాళ్ళు విన్నాము. సార్ ఏం చెప్తారో అది వినాక వాళ్ళు కూర్చొని పెట్టి మాట్లాడి ఏదన్నా. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కదా, మాకు కూడా ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చి పుచ్చుకోవడం వాళ్ళు వీళ్ళే చేసుకోవడం మాకు ఎవరికి తెలియదు. ఇందులో వ్యవహారాలు ఇప్పుడు సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఈ వ్యవహారాలు నడుస్తుంది. మీ ఎవరు గేట్ల దగ్గర రావడం కానీ యూనియన్ లెవెల్ ఇచ్చినాడు వాళ్ళే, తీసుకున్నాడు వాళ్ళే, ఆ వ్యవహారాలు నడుస్తుంది. మేము ఎవరు ఇందులో ఎంటర్ప్రైజెన్స్ అవ్వలేదు. అలాగని వేరే యూనియన్లు కూడా లేదు, ఒకటే బాటలో నడుస్తుంది. మేనేజ్మెంట్ ఒకే యూనియన్తో నడుస్తుంది అంతే. అందులో కూడా వాళ్ళు ట్రేడ్ యూనియన్ స్వాతంత్రం వచ్చిన కానీ ఆ ట్రేడ్ యూనియన్ ఉంది, వాళ్ళు తెలిసిన వాళ్ళే. అలాగే ఇక్కడ ఏమైనా అసంఘటిత కార్యక్రమాలు కూడా ఎవరైనా చేయలేదు. దాన్ని మీరు సానుకూలంగా వచ్చారండి, రిక్వెస్ట్గా అడిగారు. మీరు అడిగి చెప్తే ఏదో ఒక డేట్ వస్తే లీడర్లు వస్తామని మీకు మాట్లాడుతున్నాం. చెప్పండి. ఇది వాళ్ళ రిక్వెస్ట్ అని చెప్పి వచ్చి అడిగారు. మీతో మీటింగ్ తీసుకోవాలంటున్నారు. పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మీతో మాట్లాడుకోవచ్చు. అందరూ మా వాళ్ళే. కానీ అఫీషియల్గా మేము ఇప్పుడు దూరలేదు. అవును, వాళ్ళు పిలిచారు కాబట్టి ఈరోజు మేము వచ్చాం. మీరు ఒకసారి సాల్కంగా వచ్చారండి గ్రామస్తులనే కలిసి మీటింగ్ అడిగారు, అడగండి. సరేనా? ఎంతవరకు చర్చలు కానీ ఇవి కానీ ఈ సందర్భం వేరు. ఇన్నాళ్ళు పెట్టి కూడా ఈ వాతావరణం ఇది అవ్వలేదు. ఇప్పుడైతే మరి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు అందరూ కలిపి ఆయనతో సామరస్యంగా మాట్లాడి విషయం ఏంటనేది అందరికీ ఇబ్బంది లేకుండా చేయడం మా ఇది ఆలోచన. అది సంస్థ వ్యతిరేకమే లేదు సార్. మాకు కంపెనీ ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ ఇబ్బంది లేదు. ఊళ్ళో తెల్లవారులేసి పడుతున్న కష్టాలు మేము చూస్తున్నాం. అలాగే సంస్థ ఏమైనా ఉంటే ఇద్దరు విన్ అవ్వాలి, ఇద్దరు విన్ సిచ్యువేషన్ లో అవ్వాలి, ఇద్దరికి న్యాయం జరగాలి. లేదు ఈ 50 మంది ఇక్కడ తీసిచ్చి ఇక్కడ నుంచి సెటరేట్ నడుతుందన్నా 50 మంది తీసి పక్కన పడాలి. ఏదో ఒకటి మాట్లాడితే ముందు చర్చలు ఏదైనా ముందు చర్చలకు ఒక అవకాశం ఇస్తే ఇంకా అసలు ఇలా ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో ప్లాంట్ ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం చూడాలి. 50 మందితో చేసుకుంటాం, 100 మందిని తీసేస్తారంటే ఇలా వచ్చిన పెద్దలు చెప్పి వెళ్ళిపోయినా కూడా సిద్ధంగా ఉన్నారు. సరేనా? చెప్పండి. తర్వాత జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వడ్డా శ్రీనివాస గారికి వేదిక అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన
సరే ಬೇರೆ ಇಲ್ಲ ಮಿಚ್ಚಿಲ್ಲ మనిషి ఒక్కటి కాయకుండా మనిషి ఒక్కటి మాట్లాడకుండా చేయకుండా కొద్దిగా ఇప్పుడు ఎలాగైతే మనం ఉన్నాం అలాగే అందరు చేస్తారని రెండోది మాటలు పెంచు దుర్గారావు గారికి వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత మన ఎంపీటీసీ 2 మన ఆకలి శ్రీనివాస్ గారికి వేదికను అలంకరించాల్సిందిగా సరిపోతాయా? నేను మనస్ఫూర్తిగా ఈ సమావేశం ద్వారా తెలియపరుచుకుంటున్నాను. ఏదైనప్పటికీ కూడా సామరస్యంగా ఇబ్బంది లేకుండా యువతల ఫ్యాక్టరీకి కానీ మీకు కానీ ఇబ్బంది లేకుండా మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ సమస్యలు ఏదైతే చెప్పారో కంపెనీ ఒక ప్రశ్న ఇలాగ రిలీజ్ చేస్తారు. ఈ పాయింట్ల మీద ఏంటి అన్నది మీరు ఏమైనా చదివారా? ఏంటి అసలు ఈ ఒకవేళ రేపొద్దున ఎన్ని ఇష్యూస్ ఫొటోస్తో పాటు రిలీజ్ చేస్తారు, మీరు చూసే ఉంటుంది. వీటి మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? ఎన్ని పాయింట్లు పెట్టారు? నుంచి ఒక 20 పాయింట్లు పెట్టారు. మాకంతా నష్టం కార్మికుల వల్లే జరిగింది అన్నట్టు ప్రశ్న ఒకటి పెట్టారు. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ నుంచి మీకే అన్ని అనుభవం, కోర్టుకి వెళ్ళారు, మీరే కోర్టుకి వెళ్ళారు, లీగల్గా నవ్వుతాను. ఏదో మేనేజ్మెంట్ వచ్చినట్టు పిలిస్తే మేము వస్తాం. ఎవరిలాగా ముందు కూడా చెప్పారు అనుకో, మేము పని మానుకుని ఉంటాము. ముందుకుంటే మనం చెప్పారు, మేము ఏదో పని చేస్తాం, ఏదో ఇంపార్టెంట్ లేకపోతే వస్తాం. దానికి ఏముంది. ఇప్పుడు అయితే మెయిన్ కావాల్సింది ఏంటంటే మీరు లీగల్ సబ్జెక్ట్ మీకే తెలుసు. మేమేదో ఆ రోజు వస్తాం వెళ్తాం, మీరు టోటల్గా మీరే ఇక్కడ ఇంకొక యూనియన్ కూడా మీకేం అపోజిట్ లేదు, మీ చేతుల మీద నడుస్తుంది. తొలి ఏమైనా జరిగి ఉండొచ్చు తెలియని యూనియన్లతో, తర్వాత యూనియన్లు మీరే 20 సంవత్సరాల నుంచి మీరే నడుపుతారు, వెనక ముందు మీరే అవుతారు. మేము ఎప్పుడు వేలు పెట్టలే, మంచి జరిగిన మీరే, చెడు జరిగిన మీరే, మా నుంచి ఏం లేదు. మీరు ఎవరు పిలిచారు మేము వచ్చాం అంటే అంత. మేము వచ్చి మీతో ఇదిగోండి మాకు ఈరోజు సహకరించండి అంటే ఆ సహకరించిన వరకే మాది. కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి చాలా ఇదైతే దుర్మార్గమే. ఎందుకంటే కార్మికులకి ఇంత ఇబ్బంది కలగడం అనేది మాకు కూడా అది ఇబ్బంది కలిగిస్తుంది. మన గ్రామంలో ఎక్కువ మంది ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంటున్నారు. అలాగని మనం ఎవరు కూడా ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు. ఇండస్ట్రీ బాగుంటే మన గ్రామాలు బాగుంటాయి. మరి అలాగని యాజమాన్యం కూడా మరి కార్మికులందరినీ కూడా సరిదిద్దుకొని వాళ్ళకి ఏ అవకాశాలు అయితే ఉన్నాయో ఇబ్బంది లేకుండా, కార్మికులు యాజమాన్యం కూడా ఒక భార్యాభర్తల అనుబంధం. మరి అటువంటి దాన్ని మీరు అందరూ కూడా సరిదిద్దుకొని వెళ్తున్నారు. ఎంతవరకు కూడా మీ లీగల్గా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చేస్తున్నారు. మరి మొన్న ఒక 7 అంతమందిని సస్పెండ్ చేసి లేనటువంటి రూల్స్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా అన్యాయంగా విధుల నుంచి బహిష్కరించారు. మరి ఈ విషయంలో కానీ మరి గత 8 సంవత్సరాల నుంచి జీతాలు సరైన టైంకి ఇవ్వకపోవడం, ఎటువంటి పెంపుదల లేకపోవడం, ఇవన్నీ కూడా కార్మికులకు ఇబ్బంది పెట్టిన విషయమే. మరి అన్నిటిలో కూడా మరి గ్రామం తరపున మీరు మేనేజ్మెంట్తో కూర్చోవడానికైనా వెళ్ళడానికైనా దేనికైనా అపాలజీ కూడా చెప్పాము, అపాలజీ కూడా చెప్పాము. అదేదో పిలిచినట్టు సార్ పర్మిషన్ అడిగితే మేము వస్తాం. ఏడికి రావని, ఇద్దరు రావని, ఒక రావని వాళ్ళు అడిగితే ఏమంటే చేశారా ఆ కార్యక్రమం మనం చేస్తారని మనం అడగడం బాగుంటుంది. రూళ్ళు అడగాలి. మనం అనుకోవడమే తప్పు, కానీ వాళ్ళు ఏదో ఉన్నారు అనుకో, వాళ్ళు ఉంటే ఏమండి ఇలా చేస్తున్నారని అడుగుదాం. అడగకపోతే మరి మీరు దొంగ అడుగుదాం. నేను తప్పెట్టాను.
వచ్చిన తర్వాత మరి వాళ్ళు అడగాలి కదా, మీరు ఎలా పడండి మాకు తగినట్టు మేము చెప్తాం. మరి వాళ్ళు లేనప్పుడు ఎవరు అడగాలి? అందరు కలిపి మేనేజ్మెంట్ అనేది మేము డేట్ అడిగినా ఇవ్వట్లేదు. అక్కడ కూడా వెళ్ళడం జరిగింది, బ్రాంచ్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది, కూర్చొని మాట్లాడడానికి. మేనేజ్మెంట్ తో పెట్టడానికి కాదా? మాట్లాడడానికి మేనేజ్మెంట్ సిద్ధపడకపోవడం వల్ల సమస్య వచ్చింది. అందుకనే మీరేమైనా చేయగలిగితే చేయండి. గ్రామ పెద్దలుగా మనం అందరం వార్తల్లో అవాస్తవ ప్రచారం కారణం అనవసరంగా విషయం లేకపోతే కేకలేయడం వల్ల ఎక్కువ దూరం పెరిగిందేమో మీకు వాళ్ళకి. ముందే పెద్దలు ఇప్పుడు దాకా వినపడుతుంది. చేత వేసారు 7 నెలలు చేత వేసిన తర్వాత మాకు 7 నెలలు 7 నెలలు చేత తీసుకుని కూకొని ఎవరు చేత తీసుకుని చెప్పమను. మరి ఇంకెప్పుడు అని అంటే అదే ఓకే సార్ లాంటి యంత్రాలు 7 నెలలుగా వాడకపోవడం వల్ల మిషనరీ అంతా పోయింది. చెప్పమను. కార్మిక బెదిరింపుల కారణంగా ఆర్డర్లు పోయింది. టర్న్ ఓవర్ 9 కోట్ల నుంచి 3 కోట్లు తగ్గిపోయింది. కారణాల్లో వాళ్ళు చెప్తున్నారు చెప్పినట్టు మాత్రం ఇది నిజం నమ్మకం కదా. సార్ ఆ పాయింట్స్ అన్నీ ఆల్రెడీ కేసీఆర్ గారి దగ్గర ఇచ్చారు. ఇచ్చినప్పుడు దానికి వివరణ మేము ఇచ్చాం. ఏంటంటే 7 నెలల పాటు బయటకు మమ్మల్ని పంపించడానికి కారణం ఏంటంటే శాలరీస్ టైం చేయలేదు, అలాగే 4 సంవత్సరాల పాటు మాకు బోనస్ ఇవ్వలేదు. బోనస్కి సంబంధించి కూడా మేము మేనేజ్మెంట్ని అడిగి డిస్కషన్ జరిగి లోపల ఇష్యూ చేయడం జరిగినప్పుడు మమ్మల్ని అడగడం జరిగింది. మొత్తం అందరూ ఆ కార్మికులు యూనియన్ నాయకులు అందరూ కలిపి అడిగినప్పుడు మేనేజ్మెంట్ మమ్మల్ని బయటికి పంపించేసాం. బయటికి పంపించేటప్పుడు 7 నెలలు మేము బయట ఉన్నాం. ఈ 7 నెలలు బయట ఉండేటప్పుడు మేము అందరి దగ్గర కలెక్టర్ గారి దగ్గరికి, అలాగే కేసీఆర్ గారి దగ్గరికి, అప్పుడున్న మున్సిపల్ దగ్గరికి, అందరి దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు జోక్యం చేసుకుని మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టేటప్పుడు విడతల వారీగా మమ్మల్ని తీసుకోవడానికి, ప్రొడక్షన్ పెంపుదల జరగడానికి వీటన్నిటికీ మాట్లాడిన తర్వాత ప్రొడక్షన్ లేదు అనేదానికి లాస్ అండ్ ప్రాఫిట్ అకౌంట్స్, అలాగే ఎక్కడ లాస్ జరిగింది, దేని కారణంగా లాస్ జరిగింది, మీరు బోనస్ మాకు అప్పుడు బోనస్ ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు 7 నెలల గురించి కాకుండా అంతకుముందు 4 సంవత్సరాలు ఎందుకు బోనస్ ఇవ్వలేదు, దానికి మీకు లాస్ ఉందా, లాస్ ఉంటే మీకు ఏబీసీ రిజిస్టర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా తీసుకొని సబ్మిట్ చేయమని చెప్పేసి ఆల్రెడీ చెప్పారండి. దానికి ఎక్కడ మేనేజ్మెంట్ తీసుకొచ్చి పేపర్ పరంగా ఎక్కడ సబ్మిట్ చేయలేదు. అలాగే మొన్న లే ఆఫ్లకు సంబంధించి 200 మంది లే ఆఫ్లకు సంబంధించి కూడా ఇదే పేపర్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా మేము చెప్పాం ఇవన్నీ అవాస్తవాలు, దీనికి సంబంధించి పేపర్ ఎవిడెన్స్ ఇది లేదు. ఒక మాట కాదు, అలాగే కాగితం మీద రాసి ఇచ్చేయడం కాదు, పేపర్ ఎవిడెన్స్ ప్రకారము వాళ్ళ అకౌంట్ కానీ లేదనుకుంటే ఇంకా ప్రాఫిట్ మాకు ఎంత వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఇవేవైనా సరే తీసుకొని సబ్మిట్ చేసినట్లయితే అప్పుడు కమిషనర్ కూడా అదే చెప్పారు. మీరు ఏమైనా సబ్మిట్ చేసి నెక్స్ట్ మీటింగ్కి మీరు మేము కూర్చున్నట్లయితే ఈ సమస్య పరిష్కారం చేద్దామంటే అక్కడ కూడా రావడం మానేశారు. అది దాని మీద జరిగింది. ఈ పాత ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ 7 నెలల్లో జరిగేటప్పుడు ఇక్కడ హెచ్ఆర్ లక్ష్మణరావు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన వచ్చి ఇక్కడ ఇష్యూ చేసేటప్పుడు జరిగిన గొడవ అండి. అప్పటి తాలూకు ఫోటోలు ఇప్పుడు 7 మీకు సస్పెండ్ చేశారా, డిస్మిస్ చేశారా? ఫస్ట్ సస్పెండ్ చేసి తర్వాత డిస్మిస్ చేశారు. జనవరి 14 డిస్మిస్ చేశారు. జనవరి 2026 జనవరి 14 తర్వాత జీతాలు ఇవ్వకపోవడానికి ఏదో ఒక పాయింట్ పెట్టారండి. డిస్టెన్స్ కాలంలో కస్టమర్స్ నుంచి చెల్లింపులు జరగలేదు కాబట్టి జీతాలు ఇవ్వలేదు, కరెంట్ బిల్లు కట్టలేదు, ఆలిస్టింగ్ పాయింట్. మీరు అది అన్న డిస్మిస్ అన్నది ఇందులో రాస్తారండి, తర్వాత మళ్ళీ సస్పెండ్ అన్నారు. సస్పెండ్ అయ్యారో డిస్మిస్ అయ్యారో ఏదో తెలియలేదు సార్, మీరు చూసారు అయితే వాళ్ళకి ఎవరు లీగల్ అడ్వైజ్ ఉంటాడు, ఏం చెప్తే అది కాపీ చేసి ఇక్కడ సంతకం పెట్టడం తప్ప ప్రొసీజర్ ప్రకారం కూర్చొని మాట్లాడితే కొన్ని పరిష్కారం అవుతుంది. సుప్రీం కోర్టు స్పీచ్ చేస్తే చెప్తున్నారు ఏ సమస్యనా రాజీయ పరిష్కారం తప్ప అన్ని కోర్టుల్లో పరిష్కారం కావాలి. మేనేజ్మెంట్ ఏమైనా సమస్యలు ఏమంటే అంత ముందు కూడా చెప్పాం,
ఒకవేళ మీకు మ్యాన్ పవర్ సమస్య అయితే మీరు ఏ రకంగా ఎవరికి ఎంత ప్యాకేజ్ ఇవ్వదలుచుకున్నారో ఇస్తే ఓపెన్గా మాట్లాడండి. అది కూడా మాట్లాడడం కూడా ఏంటంటే మేనేజ్మెంట్కి సంబంధించి గత సంవత్సరం పౌండరీకి సంబంధించి మెటీరియల్ క్వాలిటీ వేయట్లేదు, దానివల్ల రిజెక్షన్ వస్తుందని చెప్పి అక్కడ ఉండే హెచ్ఓడికి సంబంధించి అలాగే హెచ్ఆర్తో కూడా యూనియన్ నాయకులకు సంబంధించి మాట్లాడడం జరిగింది. అలాగే అప్పటికే వేతనాలకు సంబంధించి కూడా ఏంటంటే 2 నెలల నుండి వేతన బకాయిలు ఉన్నాయి, ఇతర సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో హెచ్ఆర్ ప్రతినిధి కూడా మీరు ధర్నాలు చేస్తే జీతాలు వస్తాయా లేదంటే ఎంఆర్ఓ మీకు ఇస్తాడా కలెక్టర్ ఇస్తాడా అని చెప్పి రకంగా కొద్దిగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం. ఆ నేపథ్యంలో మన వాళ్ళు ఘర్షణ జరిగిన నేపథ్యంలో 7గురిని సస్పెన్షన్ చేశారు. ఆ సస్పెన్షన్ చేసిన నేపథ్యంలో విశాఖపట్నం జాయింట్ కమిషనర్ లేబర్ ఆఫీస్లో డైరెక్టర్ ఆపరేషన్స్ గారు వచ్చారు, యూనియన్ చూడు మేము కూడా హాజరయ్యాం. ఆ సందర్భంగా జేసీఎల్ గారి ద్వారా జరిగింది పొరపాటు అని చెప్పి దానికి సంబంధించి ఏమనంటే మేము కూడా అపాలజీ చెప్తున్నాం. ఎందుకంటే పరిశ్రమ కార్మికులు యాజమాన్యం ఒక మంచి వాతావరణం వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఈ రకంగా మనం కూడా ఆ రకంగా యూనియన్ నాయకులు 7 కూడా అక్కడ అపాలజీ చెప్పారు. చెప్పిన తర్వాత 10 రోజుల్లో నేను ఎండీ గారికి కన్విన్స్ చేసి తీసుకుంటా అని చెప్పన్నారు. దానికి సంబంధించి మినిట్స్లో కూడా అది జాయింట్ కమిషనర్ లేబర్ విశాఖపట్నం వాళ్ళు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత 7గురికి సంబంధించి మళ్ళీ 10 రోజుల తర్వాత జాయింట్ మీటింగ్ సంబంధించి ఏంటంటే యాజమాన్యం మాకు మరి కొద్ది రోజులు టైం కావాలి, 4 రోజుల్లో తీసుకుంటామని చెప్పి ఫార్మల్గా ఒక ఎంక్వైరీ మేము పెడుతున్నాం అడ్వకేట్ది, మీరు అక్కడికి హాజరవ్వండి, అటెండ్ అయితే అది 4 రోజుల్లో పూర్తి అయిపోయిన తర్వాత తీసుకుంటాను హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ రకంగా ఆ పరిష్కారానికి సంబంధించి ప్రయత్నం చేసాం. ఎంక్వైరీ 4 రోజుల్లో జరగాల్సింది సుమారు ఒక 8 నెలల పాటు కొనసాగించి చివరికి అనమాట 7గురిని డిస్మిస్ చేస్తున్నామని చెప్పి నోటీస్ పంపించారు. దానికి సంబంధించి కూడా మళ్ళీ మీరు ఎండీ గారికి మీ తాలూకు అప్పీల్ పెట్టుకోవాలని చెప్పంటే ఎండీ గారికి కూడాను ఈ జరిగిన పరిణామాలన్నీ వివరిస్తూ ఇప్పటికే ఇంచుమించు 2018 నుంచి కూడా కార్మికులకు సంబంధించి వేతనాలు పెంచలేదు. అంటే ఎప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే వేతన ఒప్పందం కూడా 8 సంవత్సరాల నుండి వేతన ఒప్పందం కూడా జరగలేదు. అలాగే వీటితో పాటు వేతనాలు కూడా 10వ తేదీలో ఇంతకుముందు చెల్లించేవారు. ఇప్పుడు అది 2 నెలలకు ఒకసారి వేయడం వల్ల కార్మికులందరూ కూడా ఏంటంటే బ్యాంకు లోన్లు పెట్టుకోవడం కానీ ఈఎంఐలు పెట్టుకోవడం వల్ల 10వ తేదీలోపుగా డైరెక్ట్ అవ్వకపోతే ఈఎంఐల ద్వారా 1400 రూపాయల వరకు కూడా చెక్ బౌన్స్ కార్మికుల మీద ఫైన్ పడే పరిస్థితి వస్తుంది. ఈ రకంగా కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఇవ్వాల్సిన టైంకి మనం వేతనాలు ఇవ్వగలిగితే ఆ రకంగా ఆర్థిక భారం కూడా కార్మికుల మీద తగ్గుతుందని చెప్పి మనం కూడా చెప్పడం జరిగింది. వాటితో పాటు బోనస్కి సంబంధించి కూడా అది ఇంతకుముందు 21,000 దాటిపోయారన్న పేరుతో పూర్తిగా సీనియర్స్ ఎవరికి ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి కూడా 7,000 ఇస్తే దాని మీద లీగల్గా కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఈ పరిణామాలకు సంబంధించి కూడా ఏంటంటే ఎండీ గారికి కూడా జాయింట్ మీటింగు లోపల జరిగేటప్పుడు కూడా కేసులు ఏమైనా మనం ఉమ్మడిగా మాట్లాడుకుని పరిష్కారానికి వచ్చినట్టయితే కేసులు కూడా విత్డ్రా చేసుకోవడానికి యూనియన్గా మేము కూడా ఆలోచిస్తామండి. మీరు కూడా ఆ రకంగా ఒక మంచి వాతావరణంలో మీ తాలూకు ఇబ్బందులు కూడా ఏమైనా ఉంటే చెప్పండి, మా తాలూకు ఇబ్బందులు కూడా చెప్తాం. ఆ రకంగా ఒక ఉమ్మడిగా మనం ముందుకు వెళ్ళడం మంచిదనే అభిప్రాయం మనం కూడా తెలియజేస్తాం. ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. అలాగే ఇంతకుముందు వీళ్ళకి ఈఎస్ఐ కవరేజ్ ఉండేది, ఈఎస్ఐ పరిధి దాటిపోయారు కాబట్టి మేనేజ్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేసేవారు. హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా అది టైం పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఏమైనా ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ చేసుకోండి, బిల్లులు పెడితే ఇస్తామని చెప్పన్నారు. ఆ బిల్లులకు సంబంధించి కూడా పెండింగ్ ఉండిపోతే దానికి సంబంధించి నెలకు 5 లక్షల రూపాయలు చొప్పున బిల్లుస్ క్లియర్ చేస్తామని చెప్పి ఎండీ గారు స్వయంగా హామీ ఇచ్చారు. కానీ అది కూడా అమలు కాలేదు. అండ్ ఈ రకంగా ఒకదానికొక సమస్య మేనేజ్మెంట్ ఆర్థికంగా ఇవ్వాల్సిన ఏ ఒక్క ప్రయోజనం కూడా ఇవ్వకుండా కార్మికుల్ని ఇబ్బంది గురి చేయడం ఒకటైతే, ప్రధానమైనది ఏంటంటే ఫ్యాక్టరీలో 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి అయిపోతే ఉద్యోగం నుండి తొలగించని చెప్పి సర్టిఫైడ్ స్టాండింగ్ ఆర్డర్స్ పేరుతో మేనేజ్మెంట్ తొలగించింది. దాని మీద లేబర్ కమిషనర్ గారికి కూడా దాని మీద అప్పీల్ చేస్తే అది ఆ రకంగా సర్టిఫైడ్ స్టాండింగ్ ఆర్డర్స్ పేరుతో 58 సంవత్సరాల వరకు కొనసాగించాలి తప్ప మధ్యలో 48, 50 మధ్యలో ఉన్న వాళ్ళు ఆ రకంగా తీయకూడదు. ఆ స్టాండింగ్ ఆర్డర్ చెల్లవని చెప్పి తొలగించిన కార్మికులందరూ కూడా విధుల్లో తీసుకోవాలని చెప్పి విశాఖపట్నం జేసీఎల్ గారు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేనేజ్మెంట్ హైకోర్టుకు వెళ్లారు. అది కూడా ప్రస్తుతానికి ఏంటంటే పెండింగ్ ఉంది. సుమారు 140 మంది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో 30 సంవత్సరాల పేరుతో 140 మందిని తొలగించడం జరిగింది. ఒకవైపు ఆర్డర్స్ లేవని మేనేజ్మెంట్ చెప్తుంది, మరొక వైపు ప్రొడక్షన్ వేయట్లేదని చెప్పి అంటున్నారు. మొన్నటి వరకు అంతకుముందు 200 మంది కార్మికులకు సంబంధించి కార్మికుల సంఖ్య పెరిగింది. 200 మందికి లే ఆఫ్ ఇవ్వాలని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్కి మేనేజ్మెంట్ అప్లై చేస్తే కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర కూడా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము కూడా తెలియజేసాం.
తెలియజేసిన తర్వాత మీరు చెప్పిన మేనేజ్మెంట్ చెప్పినటువంటి ఏవైతే లెటర్లో మీరు పేర్కొన్నారో అవన్నీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ గా దీన్ని మేము కన్సిడర్ చేయట్లేదు, మీరు ఉద్దేశపూర్వకంగా చేయాలనుకుంటున్నారు కాబట్టి అని చెప్పి 200 మంది లే ఆఫ్కి సంబంధించి కూడా మేనేజ్మెంట్ పెట్టిన దరఖాస్తును కూడా లేబర్ డిపార్ట్మెంట్ తిరస్కరించింది. ఇప్పుడన్నమాట కార్మికులకు సంబంధించి కనీసం జీతం కూడా ఇన్ టైంకి వేయకుండా, వేతనాలు పెంచకుండా, మరొక వైపు ఈ రకంగా కొత్త ఇబ్బందులు జరుగుతున్న నేపథ్యంలో యూనియన్ నాయకులు ప్రశ్నించారన్న పేరుతో వాళ్ళని ఆ రకంగా డిస్మిస్ చేసింది. మనం ఏదైనా సరే మాటల ద్వారా, చర్చల ద్వారా సామరస్యంగా కూర్చొని పరిష్కారం చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతోనే మన డైరెక్టర్ ఆపరేషన్స్ కలవడానికి కమిటీ మొత్తం కూడా విశాఖపట్నం బ్రాంచ్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆయన లేకపోతే బ్రాంచ్ ఆఫీస్ లో కూడా ఇలా ఎండీ గారికి డైరెక్టర్ ఆపరేషన్స్ గారి యూనియన్ తరఫున మేము మా తాలూకా ఇబ్బందులను స్వయంగా తెలిసి మాట్లాడాలని ఉద్దేశంతో వచ్చామని చెప్పి మనం కూడా ప్రయత్నం చేసాం. అన్ని వైపులా ప్రయత్నం చేసినప్పుడు కూడా మేనేజ్మెంట్ వైపు నుంచి ఆ రకంగా సానుకూలంగా స్పందించకపోవడంతో మొన్న 48 గంటల పాటు ఇక్కడ కార్మికుల కుటుంబ సభ్యులతో ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఆ రోజు కూడా ఉత్పత్తికి నష్టం లేకుండా ఎవరి మట్టు వాళ్ళు డ్యూటీలు చేయండి, డ్యూటీలు లేని కార్మికులు మాత్రమే కార్యక్రమం చేయడం. ఎందుకంటే ఇండస్ట్రీ స్మూత్ గా నడవాలన్న ఉద్దేశంతోనే పరిశ్రమకు మన వైపు నుండి ఏ రకమైన ఆటంకం కల్పించకూడదు. మన తాలూకా సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల ద్వారా లేదా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఆ సమస్యను సానుకూలంగా పరిష్కారానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే మన యూనియన్ గా సిఐటిగా కృషి చేయడం జరుగుతుంది. అందుకు ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి దోహదపడాలని చెప్పి కార్మికులు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటానికి మీ తాలూకా మద్దతు కూడా తెలియజేసి కార్మికుల తాలూకా సమస్యల పరిష్కారానికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుతూ నాకు అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు.